హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో గోదావరి నదికి సంబంధించిన పూర్తి సమాచారం అంటే నదీ పరివాహక ప్రాంతము, ఉపనదులు, గోదావరిపై ఉన్న ఆనకట్టలు అన్నీ ఏరియల్ వ్యూలో చూపించడం జరిగింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గోదావరి మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో పశ్చిమ కనుమల్లో గల సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఉన్న బ్రహ్మగిరి కొండల్లో సముద్ర మట్టానికి 1067 మీటర్ల ఎత్తులో చిన్ని నీటి ఓటగా జన్మిస్తుంది. ఈ జన్మస్థలం అరేబియా సముద్రానికి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న దానికి వ్యతిరేక దిశలో 1465 కిలోమీటర్లు ప్రయాణించి బంగాళాఖాతంలో కలవడం అనేది ఒక ప్రకృతి అద్భుతం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ రెడ్ పాయింట్ అనేది మనకి గోదావరి స్టార్టింగ్ పాయింట్ అండి. ఈ రెడ్ పాయింట్ ఈ గోదావరి నుంచి వచ్చిన వాటర్తో మనకి ఇక్కడ ఫస్ట్ చెక్ డ్యామ్ ఒకటి కన్స్ట్రక్ట్ చేశారండి. దీన్ని అహల్య చెక్ డ్యామ్ అంటారు. ఈ చెక్ డ్యామ్ ఫుల్ అయిన తర్వాత ఈ వాటర్ అనేది గోదావరి వాటర్ అవుట్ఫ్లో ఇలా ఉంటుందండి. గోదావరి మొత్తం పరివాహక ప్రాంతం 3,12,812 చదరపు కిలోమీటర్లు. దీనిలో మహారాష్ట్రలో 1,52,199 చదరపు కిలోమీటర్లు అంటే 48.6%. తెలంగాణలో 58,800 చదరపు కిలోమీటర్లు అంటే 18.8%. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ 33,434 చదరపు కిలోమీటర్లు అంటే 10.7%. నెక్స్ట్ మధ్యప్రదేశ్ 31,821 చదరపు కిలోమీటర్లు 10.2%. ఒడిషా 17,800 చదరపు కిలోమీటర్లు అంటే 5.7%. ఆంధ్రప్రదేశ్లో 14,076 చదరపు కిలోమీటర్లు 4.5%. కర్ణాటకలో 4,400 చదరపు కిలోమీటర్లు అంటే 1.4%. రిమైనింగ్ ఏదైతే ఉందో అది పాండిచ్చేరి అనమాట. అంటే 30 చదరపు కిలోమీటర్లకు లోపు ఉంటుంది. పర్సంటేజ్లో 0.01%. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఒక నది యొక్క పరివాహక ప్రాంతాన్ని చెప్పేటప్పుడు దాని ఉపనదుల యొక్క పరివాహక ప్రాంతాన్ని కూడా కలుపుకొని చెప్పవలసి ఉంటుంది. గోదావరి ప్రధాన నది మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహిస్తుంది. అయితే దాని పరివాహక ప్రాంతం ఈ 3 రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఉంది. అంటే మొత్తం పరివాహక ప్రాంతం 7 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ మనం చూస్తున్నది గౌతమి గోదావరి రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ త్రయంబకేశ్వర్ తాలూకాలో బేజియా గ్రామం వద్ద నిర్మించారు. ఇది కేవలం నాసిక్ నగరానికి త్రాగునీటి సరఫరా నిమిత్తం నిర్మించబడినటువంటి రిజర్వాయర్. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యము 1,879 మిలియన్ క్యూబిక్ ఫీట్. గోదావరి యొక్క పొడవు 1,465 కిలోమీటర్లు. ఇది భారత్లో అతి పొడవైన నదుల్లో రెండవది. 2,525 కిలోమీటర్ల పొడవుతో గంగానది మొదటి స్థానంలో ఉంది. ఈ నది మహారాష్ట్రలో 600 కిలోమీటర్లు, తెలంగాణలో 565 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లో 300 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నది గంగాపూర్ డ్యామ్ రిజర్వాయర్ అండి. ఇంతకుముందు మనం చూసిన గౌతమి గోదావరి రిజర్వాయరు ప్లస్ ఈ గంగాపూర్ డ్యామ్ రిజర్వాయరు, ఈ 2 రిజర్వాయర్లు నుంచి వాటర్ కూడా మనకి నాసిక్ సిటీకి డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడం కోసం నిర్మించిన రిజర్వాయర్స్ అండి. ఈ నాసిక్ సిటీ దాటిన తర్వాత గోదావరికి మొదటి ఉపనది అయినటువంటి ఈ ధర్నా రివరు కుడివైపు నుంచి ఇక్కడ గోదావరిలో కలుస్తుందండి. ఈ నదిపై నాసిక్ జిల్లాలో నందగావ్ అనే గ్రామం వద్ద 1907 మరియు 1916 మధ్య కాలంలో బ్రిటిష్ వారిచే ధర్నా డ్యామ్ నిర్మించారు. అప్పట్లోనే ఈ ప్రాజెక్టు స్పిల్వేకు ఆటోమేటిక్ గేట్స్ బిగించడం అనేది ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్తారు. ఈ ప్రాజెక్ట్ నిర్మించడం వలన ఏర్పడినటువంటి రిజర్వాయర్నే ప్రఖ్యాత బేల్ సరస్సుగా పిలుస్తారు. ఈ ధర్నా నదికి 3 చిన్న ఉపనదులు ఉన్నాయి. 1 ఔందా, 2 వాల్దేవి, 3 వాకి. ఇక్కడ మనం చూస్తున్నది నాదూర్ మధ్యమేశ్వర డ్యామ్ అండి.
ఇక్కడ ఈ కాండవా రివర్ అనేది ఈ మధ్యమేశ్వర డ్యాంలో గోదావరికి ఎడమ వైపు నుంచి గోదావరిలో కలుస్తుంది. ఇక్కడ ఈ కాడ్వా రివర్ పైన 2 మట్టి ఆనకట్టలు నిర్మించారండి. ఒకటి కరంజ్వాన్ ఆనకట్ట, ఇది దిండేరి సమీపంలో నిర్మించారు. రెండవది కాడ్వా డ్యామ్, ఇది పింపాల్గావ్ డుక్రా సమీపంలో 1991లో నిర్మించారు. ఈ నదికి 3 చిన్న ఉపనదులు ఉన్నాయి. ఒకటి ఉనంద, 2 కోల్వాన్, 3 దమన్. ఇక్కడ మనం చూస్తున్నది ప్రవరా నది గోదావరిలో కలిసే ప్రాంతం అండి. ఇది ప్రవర సంగమం అంటారు. ఇది కుడివైపు నుంచి గోదావరిలో కలుస్తుంది, అంటే ఇది కుడి ఉపనది గోదావరికి. ఈ ప్రవరా నది అనేది అహ్మద్నగర్ జిల్లాలోనే పుట్టి అహ్మద్నగర్ జిల్లాలోనే గోదావరిలో కలుస్తుంది. ఈ ప్రవరా నదికి మరలా 3 ఉపనదులు ఉన్నాయండి. ఒకటి వాకి, 2 మహాలుంగి, 3 మూల. ఇంకో విశేషం ఏమిటంటే ఈ ప్రఖ్యాత అంబ్రెల్లా వాటర్ ఫాల్స్ అనేవి ఈ ప్రవర నదిపైనే ఉన్నాయి. ఈ నదిపై షెండీ గ్రామ సమీపంలో 1910లో బ్రిటిష్ వారు విల్సన్ డ్యామ్ నిర్మించారు. దీనినే బండార్దారా డ్యామ్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాజెక్టు నిర్మించడం వలన ఏర్పడిన రిజర్వాయర్ను ఆర్థర్ సరస్సుగా పిలుస్తారు. ఈ డ్యామ్ నుండి నీటి విడుదల చేసినప్పుడు సహజంగా ఏర్పడినవే అంబ్రెల్లా వాటర్ ఫాల్స్. నెవాసా సమీపంలో ఈ నది ఒడ్డున అగస్త్యముని ఆశ్రమం కూడా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నది జయక్వాడి ప్రాజెక్టు. గోదావరి నది మీద మహారాష్ట్రలో నిర్మించినటువంటి అతిపెద్ద ప్రాజెక్టు. ఈ రిజర్వాయర్ ప్రస్తుత ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో ఉంది. పూర్వం దీన్ని ఔరంగాబాద్ డిస్టిక్ అని పిలిచేవాళ్ళు. దీనిని 1965లో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు శంకుస్థాపన చేయగా 1976లో ఇందిరాగాంధీ గారు ప్రారంభించారు. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యము 2909 మిలియన్ క్యూబిక్ మీటర్లు. ఈ జయక్వాడి డ్యామ్ పొడవు 10 కిలోమీటర్లు, నీటి విస్తరణ ప్రాంతము 350 చదరపు కిలోమీటర్లు, సుమారు 55 కిలోమీటర్ల పొడవుతో 27 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించినటువంటి అతి పెద్ద రిజర్వాయర్. ఈ గోదావరి నదిని దక్షిణ గంగ, వృద్ధగంగ, కౌల నది, ఇండియన్ రైన్ అను పలు రకాల పేర్లతో పిలుస్తారు. అంతేకాకుండా ప్రాచీన కాలంలో ఈ గోదావరి నదిని తేలివాహన అని కూడా పిలిచేవారు. మరియు ద్వీపకల్ప నదులన్నింటిలోనూ గోదావరి నది అతిపెద్దది. ఇక్కడ మనం చూస్తున్నది ఇది సింధుపాన రిజర్వాయర్ అనేది. ఇక్కడి నుంచి బయలుదేరినటువంటి సింధుపాన నది గోదావరిలో కుడివైపు నుంచి కలుస్తుంది. ఇక్కడ ఈ సింధుపాన నది బీడ్ జిల్లా చించోలి గ్రామం వద్ద పుట్టి 134 కిలోమీటర్లు ప్రయాణించి మంజ్రత్ గ్రామం వద్ద గోదావరిలో కలుస్తుంది. దాదాపు 1,00,000 హెక్టార్లకు ఇది సాగునీరు సరఫరా చేస్తుంది. ఈ నది జలజీవావరణము, నదీ జనిత అవక్షేపాలు మరియు నదీ భౌగోళిక శాస్త్ర అధ్యయనాలకు చాలా ప్రసిద్ధి. ఇక్కడ మనం చూస్తున్నది పూర్ణా నది గోదావరిలో కలిసే ప్రాంతం అండి. ఇది ఈ పూర్ణా నది అనేది అజంతా కొండల శ్రేణిలో పుట్టి 373 కిలోమీటర్లు ప్రవహించి మహారాష్ట్రలోని పర్భిణి జిల్లాలో గోదావరి నదిలో ఎడమ వైపు నుంచి కలుస్తుంది. ఈ నదిపై 2 ప్రధాన ఆనకట్టలు ఉన్నాయండి. ఒకటి ఎల్దారి డ్యామ్, ఇది పర్భిణి జిల్లాలో ఎల్దారి గ్రామం వద్ద 1968లో నిర్మించారు. రెండవది కడక్పూర్ణా డ్యామ్, ఇది బుల్దానా డిస్టిక్లో 1994-95లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 2011లో పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చింది. పూర్ణ అనే పేరుతో మహారాష్ట్రలో 2 నదులు ఉన్నాయండి. ఒకటి మరాఠవాడ ప్రాంతంలో ప్రవహించి గోదావరిలో కలిసే నది ఇప్పుడు మనం చూస్తున్న పూర్ణా నది. రెండవది విదర్భ ప్రాంతంలో ప్రవహించి తాపీ నదిలో కలిసేటువంటి పూర్ణా నది రెండవది. ఇక్కడ మనం చూస్తున్నది నాందేడ్ టౌను.
ఇక్కడ మీరు చూస్తున్నది బాబ్లీ బ్యారేజీ. నాందేడ్ జిల్లాలోని ధర్మాబాద్ సమీపంలో దీనిని నిర్మించారు. ఇది ఒక వివాదాస్పదమైనటువంటి ఆనకట్ట. నీటి నిల్వ సామర్థ్యం 2.74 టీఎంసీలు. ఫిబ్రవరి 2013లో సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారము ప్రతి సంవత్సరము జూలై 1 నుండి అక్టోబర్ 28 వరకు, అంటే 120 రోజుల పాటు గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేయాలనేది ఈ ఆదేశాల సారాంశం. దీనివలన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి నీటి కొరత తీరుతుంది. మనం చూస్తున్నది మంజీరా నది అండి. ఇది మంజీరా నది గోదావరిలో కలిసిన ప్రాంతం. ఇది రెండవది హరిద్రా. ఇది కూడా ఇక్కడ గోదావరిలో కలిసి త్రివేణి సంగమాన్ని ఏర్పాటు చేశారు అన్నమాట. ఇక్కడ గోదావరితో కలిసి ఇది త్రివేణి సంగమం. ఇది కందకుర్తి విలేజ్. ఈ మంజీరా నది గోదావరికి ప్రధాన ఉపనది. ఇది మహారాష్ట్రలోని బాలాఘాట్ కొండల్లో పుట్టి కర్ణాటక మీదుగా ప్రవహించి సంగారెడ్డి జిల్లా గౌడుగాం వద్ద తెలంగాణలోకి ప్రవేశించి నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద హరిద్రా నదిని కలుపుకొని గోదావరిలో విలీనమవుతూ త్రివేణి సంగమాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ నది యొక్క పొడవు 724 కిలోమీటర్లు. గోదావరికి ఉన్నటువంటి అన్ని ఉపనదుల్లో ఇది అతి పొడవైనది. ఈ నదిని పూర్వము గరుడ గంగ అని పిలిచేవారు. ఈ నదిపై నిజాం సాగర్ ప్రాజెక్టు, సింగూరు ప్రాజెక్టు అనే 2 ప్రధాన ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ నది ఒడ్డున మెదక్ జిల్లాలో ఏడుపాయల దగ్గర దుర్గమ్మ ఆలయం ఉంది. ఇది ఏడుపాయల జాతరకు చాలా ఫేమస్. రెండవది హరిద్రా నది. ఈ నది సంగారెడ్డి సమీపంలో పుట్టి సంగారెడ్డి మరియు నిజామాబాద్ జిల్లాల గుండా ప్రవహించి కందకుర్తి వద్ద మంజీరా నదితో కలిసి గోదావరిలో కలుస్తుంది. ఇలా కలవటం వలన ఇక్కడ త్రివేణి సంగమం ఏర్పడుతుంది. ఈ 2 నదులు కూడా గోదావరికి కుడివైపు నుంచి కలిసే ఉపనదులు. ఇక్కడ మనం చూస్తున్నది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అండి, ఎస్ఆర్ఎస్పి. దీనిని పోచంపాడు ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారండి. ఇది నిజామాబాద్ జిల్లాలో నిర్మించారు. ఇది ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ని 1963 మరియు 74 మధ్య కాలంలో పూర్తి చేశారు. దీనికి 42 వరద గేట్లు ఉన్నాయి. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు. ఇక్కడ 36 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ ప్రాజెక్టు యొక్క కాకతీయ కెనాల్ ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అంతేకాకుండా ఇక్కడ లక్ష్మీ కాలువ, సరస్వతి కాలువ మరియు వరద కాలువ అనే 3 కాలువలు ఉన్నాయి. ఈ వరద కాలువ ద్వారా వర్షాకాలంలో వచ్చినప్పుడు అదనపు నీటిని మిడ్ మానేరు మరియు లోయర్ మానేరు డ్యామ్లకు మళ్లిస్తారు. ఇక్కడ మనం చూస్తున్నది పెద్దవాగండి. ఇది తాడ్పకల్ పుష్కర్ ఘాట్ వద్ద గోదావరిలో కుడివైపు నుంచి కలుస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నది కడెం నది. ఆ నది మీద ఉన్నటువంటి కడెం ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ని కడెం ఆదినారాయణ రెడ్డి ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. దీనిని 1949 మరియు 1965 మధ్య కాలంలో నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ యొక్క నీటి నిల్వ సామర్థ్యము 7.6 టీఎంసీలు అండి. ఈ ప్రాజెక్టు వలన 68,000 హెక్టార్లకు సాగునీరు అందుతుంది. మరో విశేషం ఏమిటంటే ఈ నదిపై కుంతల జలపాతం ఉంది. ఈ కడెం నది కద్దం రిజర్వ్ ఫారెస్ట్లో ఉద్భవించి ఆదిలాబాద్ మరియు నిర్మల్ జిల్లాల గుండా 86 కిలోమీటర్లు ప్రవహించి నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం బెల్లాల్ గ్రామ సమీపంలో గోదావరిలో ఎడమవైపు నుంచి విలీనమవుతుంది. ఇక్కడ మనం చూస్తున్నది ఎల్లంపల్లి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ని అధికారికంగా శ్రీపాద సాగర్ ప్రాజెక్ట్ అని పిలుస్తారండి. దీన్ని రామగుండం మండలంలో ఎల్లంపల్లి గ్రామం వద్ద నిర్మించారు. జూలై 28, 2004లో శంకుస్థాపన చేసి ఆగస్టు 4, 2016లో దీన్ని జాతికి అంకితం చేశారు. 62 రేడియల్ క్రస్ట్ గ్రేట్లతో 20 టీఎంసీల గరిష్ట నీటి నిల్వ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మించారు. ఇక్కడ మనం చూస్తున్నది మానేరు నది కుడివైపు నుంచి గోదావరిలో కలిసే ప్రాంతం. ఈ మానేరు నది సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల కొండల్లో పుట్టి భూపాలపల్లి జిల్లాలో మంథని వద్ద గోదావరిలో కలుస్తుంది. ఈ నదిపై గంభీరావుపేట దగ్గర ఎగువ మానేరు, బోయినపల్లి దగ్గర మిడ్ మానేరు అనే 2 ప్రధాన ఆనకట్లు ఉన్నాయి. ఈ నది గోదావరి నదికి చాలా ప్రధానమైన ఉపనది. ఇది కరీంనగర్ ప్రాంతంలో త్రాగునీటికి మరియు సాగునీటికి చాలా కీలకమైనటువంటి నది. ఇక్కడ మనం చూస్తున్నది కాళేశ్వరం ప్రాజెక్ట్ అండి. దానికి సంబంధించినటువంటి గ్రావిటీ కెనాల్ అది.
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అండి. ఈ లిఫ్ట్ సిస్టమ్ ద్వారా మొత్తం 240 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలనేది లక్ష్యం అండి. దీనిలో వ్యవసాయానికి 169 టీఎంసీలు, హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్కి 30 టీఎంసీలు, పరిశ్రమలకు 16 టీఎంసీలు, గ్రామాల త్రాగునీటికి 10 టీఎంసీలు వాడుకోవాలనేది లక్ష్యం. ఈ ప్రాజెక్టులో 3 బ్యారేజీలు, 20కి పైగా జలాశయాలు, 21 పంపు హౌసులు, కొన్ని కిలోమీటర్ల కొద్దీ టన్నెల్స్ ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టులో భాగం అండి. ఇక్కడ మనం గమనించినట్లయితే తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రాజెక్టులు మరియు ప్రధాన నదులు వాటి కలయికలన్నీ కూడా ఇక్కడ ఈ సరౌండింగ్స్లోని ఈ సర్కిల్లోనే ఉంటాయండి. కొంచెం మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు దాటిన తర్వాత గోదావరి నది అనేది ఒక డీప్ టర్న్ తీసుకోవటం మనం ఇక్కడ చూస్తామండి. ఈ డీప్ టర్న్ తర్వాత మనకి ఇది కాళేశ్వరం విలేజ్ అండి, కాళేశ్వరం టెంపుల్. ఇక్కడ ఎడమవైపు నుంచి మనకి ప్రాణహిత నది ఇక్కడ గోదావరిలో కలుస్తుందండి. ఈ ప్రాణహిత నది అనేది మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా కౌతల మండలంలోని తుమ్మిడిహట్టే సమీపంలో వార్ధా మరియు వైన్గంగా నదుల సంగమం వల్ల ఈ నది ఏర్పడుతుందండి. ఇలా ఉద్భవించిన ఈ నది 113 కిలోమీటర్లు ప్రవహించి కాళేశ్వరం వద్ద గోదావరిలో ఎడమ వైపు నుంచి విలీనమవుతుందండి. అంతేకాకుండా ఇక్కడ సరస్వతి నది అనేది అంతర్వాహినిగా ఇక్కడే గోదావరిలో విలీనమవడం వల్ల దీనిని త్రివేణి సంగమంగా పిలుస్తారు. ఇది అంతర్వాహిని కావడం వల్ల సరస్వతి నది ఇక్కడ కంటికి కనిపించదండి. ఈ సరస్వతి నదిని ఇక్కడ ప్రసన్నవాహిని అని కూడా పిలుస్తారు. ఈ ప్రాణహిత నది గోదావరికి అతిపెద్ద ఉపనది. ఈ నది పరివాహక ప్రాంతం 1,09,078 చదరపు కిలోమీటర్లు. మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో ఇది 34%. తుమ్మిడిహట్టి వద్ద అంటే వార్ధా మరియు వైన్గంగా నదుల సంగమం వద్ద ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును 2007లో ప్లాన్ చేశారు. అప్పుడు అంతర్రాష్ట్ర వివాదాల కారణంగా అది ఆగిపోయింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత దీనిని రీడిజైన్ చేసి 2019లో పనులు తిరిగి ప్రారంభించారు. ఇక్కడ మనం చూస్తున్నది మేడిగడ్డ బ్యారేజ్ అండి. దీన్ని లక్ష్మీ బ్యారేజ్ అని కూడా పిలుస్తారు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగం. దీని గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 16 టీఎంసీలు. ఇక్కడ మనం చూస్తున్నది ఇంద్రావతి నది గోదావరిలో కలిసే ప్రాంతం అనేది. ఇది ఆ ప్రాంతం. ఈ ఇంద్రావతి నది అనేది గోదావరికి ప్రధాన ఉపనదుల్లో ఇది కూడా ఒకటండి. ఇది ఒడిశాలో పుట్టి ఛత్తీస్గఢ్ మరియు మహారాష్ట్రల గుండా సుమారు 535 కిలోమీటర్లు ప్రవహించి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర మరియు తెలంగాణ సరిహద్దు వద్ద గోదావరిలో ఎడమ వైపు నుంచి కలుస్తుంది. ఈ నదిపై బస్తర్ జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన చిత్రకూట్ జలపాతం కూడా ఉందండి. ఈ నదికి కొన్ని ఉపనదులు కూడా ఉన్నాయి. అవి బాస్కేల్, నారంగి, నిమ్రా, కోత్రి, బాండియా మరియు నందరాజ్. ఇప్పుడు మనం చూస్తుంది తాలిపేరండి. ఈ తాలిపేరు చెర్ల మండలంలో తెగడ మరియు మొగులపల్లె గ్రామాల మధ్య గోదావరిలో ఎడమ వైపు నుంచి కలుస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నది దుమ్ముగూడెం ప్రాజెక్ట్ అండి. దీన్ని సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా 36.5 టీఎంసీల కెపాసిటీతో బ్యారేజ్ నిర్మాణంతో పాటు 280 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాన్ని కూడా నిర్మించారు. ఈ ప్రాజెక్టు వలన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.7 లక్షల ఎకరాలకు సాగునీరు కూడా అందుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నది కిన్నెరసాని నది అండి. ఇది కుడివైపు నుంచి గోదావరిలో కలవటం మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ కిన్నెరసాని నది అనేది ములుగు జిల్లాలోని మేడారం తాడ్వాయి కొండల్లో పుట్టి 96 కిలోమీటర్లు ప్రవహించి చివరికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బుర్గంపాడు విలేజ్ దగ్గర గోదావరిలో కుడివైపు నుంచి కలుస్తుంది. కిన్నెరసాని నదిపై 1966లో పాల్వంచ దగ్గర కిన్నెరసాని డ్యామ్ నిర్మించారండి. ఇది ఒక ప్రముఖ పర్యాటక కేంద్రమే కాకుండా కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఈ డ్యామ్ నుంచే నీటి సరఫరా జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది శబరి నది గోదావరిలో కలిసే ప్రాంతం. ఇది ఒడిశాలోని తూర్పు కనుమల్లో పుట్టి ఒడిశా మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుగా ప్రవహిస్తూ చివరకు ఆంధ్రప్రదేశ్లోని పాపికొండలకు ఎగువన కోనవరం దగ్గర గోదావరిలో ఎడమ వైపు నుంచి కలుస్తుంది. శబరి నది యొక్క ప్రధాన ఉపనది సీలేరు. ఈ సీలేరు నదిని ఒడిశాలో మాచ్కుండ్ రివర్గా పిలుస్తారు. ఈ నది కోరాపుట్ జిల్లాలో ఆంధ్ర ఒడిశా సరిహద్దులలో 175 కిలోమీటర్ల ఎత్తు నుంచి దుమ్మకటం వలన ఇక్కడ డుడుమా జలపాతం ఏర్పడింది. ఈ డుడుమా జలపాతము దక్షిణ భారతదేశంలోని ఎత్తైన జలపాతాల్లో ఒకటి. ఈ సీలేరు నదిపై ఎగువ సీలేరు, దిగువ సీలేరు అనే 2 విద్యుత్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.
శబరి గోదావరి సంగమం తర్వాత మనకి పాపికొండలు అనేవి స్టార్ట్ అవుతాయండి. ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో కనపడుతుందంతా కూడా పాపికొండల ప్రాంతం. ఇదొక ప్రముఖ పర్యాటక ప్రాంతం అండి. ఇది పోలవరం కడుతున్న ప్రదేశం అండి. ఇది ఇప్పుడు ఈ మార్కింగ్ వస్తున్నది గోదావరిని ప్రవాహాన్ని మళ్లించి స్పిల్వే కట్టారండి. ఇక్కడ ఈ లైన్ వచ్చేసి ఇక్కడ ఇది ప్రధాన డ్యామ్ అండి. ఇది మొత్తం నీటి నిల్వ సామర్థ్యము 190 టీఎంసీలు. ధవళేశ్వరం బ్యారేజీకి 42 కిలోమీటర్ల ఎగువన ఈ ఆనకట్ట నిర్మిస్తున్నారు. ఆనకట్ట పొడవు 2454 మీటర్లు, ఎత్తు 50 మీటర్లు, స్పిల్వే పొడవు 1118.4 మీటర్లు. మొత్తం గేట్లు 48 రేడియల్ క్రస్ట్ గేట్లు. ఇక్కడ 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఒక్కొక్క యూనిట్కు 80 మెగావాట్ సామర్థ్యంతో మొత్తం 12 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారండి. 4.36 లక్షల హెక్టార్లకు సాగునీరు, అంతేకాకుండా ఎడమ కాలువ ద్వారా విశాఖ నగరానికి మరియు విశాఖ స్టీల్ ప్లాంట్కు 23.44 టీఎంసీ నీటి సరఫరా మరియు 611 గ్రామాలకు త్రాగునీరు. నదుల అనుసంధానంలో భాగంగా కుడి కాలువ ద్వారా 80 టీఎంసీల నీటిని కృష్ణానదికి మళ్లించడం, ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టులో భాగం. ఇక్కడ మనం చూస్తుండే ధవళేశ్వరం బ్యారేజ్ అండి. ఈ బ్యారేజ్ని సరార్దర్ కాటన్ బ్యారేజ్ అని కూడా పిలుస్తారు. ఈ బ్యారేజ్ని 1847-1852 మధ్య కాలంలో సరార్దర్ కాటన్ నిర్మించారండి. ఈ బ్యారేజ్ పూర్తిగా శిథిలం అవడం వలన అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 1970-1982 మధ్య కాలంలో 175 క్రస్ట్ గేట్స్తో 3.5 కిలోమీటర్ల పొడవుతో కొత్త బ్యారేజ్ నిర్మించారు. ధవళేశ్వరం ఆనకట్ట దాటిన తర్వాత గోదావరి గౌతమి గోదావరి, వశిష్ఠ గోదావరి అనే 2 ప్రధాన పాయలుగా విడిపోతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది పడమర వైపున ఉన్నటువంటి వశిష్ఠ గోదావరి. ఈ వశిష్ఠ గోదావరి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుందండి. రెండవది గౌతమి గోదావరి. ఈ గౌతమి గోదావరి అనేది వశిష్ఠ గోదావరి కంటే కొంచెం పెద్దగా ఉంటుందండి. ఈ గౌతమి గోదావరి యానాం వద్ద కోరంగి సమీపంలో గోదావరి పాయింట్ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. 2 ప్రధాన శాఖలు బంగాళాఖాతంలో కలిసే ముందు మరో 5 చిన్న శాఖలుగా విడిపోతాయండి. అవి వైనతేయ, తుల్య, భరద్వాజ, ఆత్రేయ, కౌశిక. మీ గోదావరి, వశిష్ఠ గోదావరి ఈ 2 శాఖల మధ్య ఉన్న ప్రాంతాన్నే కోనసీమగా పిలుస్తారండి. ఇప్పుడు మీరు ఎల్లో కలర్లో చూస్తున్న ప్రాంతం అంతా కూడా కోనసీమ ప్రాంతం. మరియు గోదావరి నది ఈ 2 నదుల యొక్క సముద్ర సంగమాలను మనం ఒకే వ్యూలో చూడొచ్చండి. కృష్ణానదికి సంబంధించి హంసలదేవి, గోదావరికి సంబంధించి అంతర్వేది మరియు యానం. ఈ 2 సంగమాల మధ్య దూరం వచ్చేసి సుమారు 110 కిలోమీటర్ల వరకు ఉంటుంది. గోదావరికి సంబంధించి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ కవర్ చేసామని అనుకుంటున్నాను. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.